హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరవెంట్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ ఆలు సమోసా. నార్మల్గా మనం బయట తినే సమోసా లాంటి టేస్టే, సో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సమోసాలని. సో ఇప్పుడు అవి ఎలా చేయాలో చూద్దామా. సో దానికోసమనే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను. అండ్ అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని అండ్ చేతిలోకి నేను అలా వాము తీసుకొని నలిపి అందులో వేసుకుంటున్నాను. అలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ అందులోకి కొంచెం వేడి చేసిన ఆయిల్ వేసుకొని అలా మంచిగా కలుపుకోవాలి. ఒక 4 to 5 minutes వరకు మంచిగా అలా కలుపుతూ ఉండాలి, ఆయిల్ అంతా మిక్స్ అయ్యే వరకు. పిండి మంచిగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అండ్ పిండి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగానే మనం కలుపుకోవాలి. సో అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1/2 hour అయితే అది మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు అది పక్కన పెట్టుకున్నాక మనకు ఆలు స్టఫ్ అయితే కావాలి కదా. సో ఇప్పుడు అది మనం రెడీ చేసుకుందాము. సో దానికోసం మీడియం సైజ్ ఆలు తీసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ పైన. అండ్ అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఇప్పుడైతే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. అండ్ కొంచెం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ వేసుకోవాలి. అది మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ తర్వాత ఇప్పుడు మనం అందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుందాం. అదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఆలు ఉంది కదా, సో అది మాయిశ్చర్ లేకుండా కొంచెం డ్రైగా అయ్యేలాగా ఒక 1/2 hour అయితే ముందే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో అలా డ్రైగా ఉంటేనే బాగుంటుంది. అలా మ్యాష్ చేసుకొని సో అదినంతా అందులో వేసుకుందాం ఇప్పుడు. సో తర్వాత అదంతా మంచిగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా. ఒక 2-3 minutes అలాగే కలుపుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు అందులోకి మనం సాల్ట్ తీసుకుందాము తగినంత. అండ్ కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని తగినంత వేసుకోవాలి. అండ్ ధనియా పౌడర్, కొంచెం చాట్ మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్ వేసాను. సో ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం 1/2 lemon వరకు స్క్వీజ్ చేసుకుందాము. లెమన్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో అలా వేసుకున్నాక ఒక 2 minutes ఉంచుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో అది పక్కన పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని సో చిన్న చిన్న ఉండలుగా అలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు అంతా పిండి తీసుకొని అలా అన్ని ఉండలు చేసుకొని పెట్టుకోవాలి ముందే. సో పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఉండని తీసుకొని మనం చాపింగ్ బోర్డ్ పైననే మనం చపాతీలాగా చేసుకుంటే ఆ కర్రకి అంటుకోకుండా ఉంటుంది పిండి. కొంచెం అలా పొడి పిండి వేస్తూ చపాతీలాగా చేసుకోవచ్చు. మరీ పల్చగా చేసుకోకుండా కొంచెం నార్మల్గా చేసుకోవాలి. సో అలా పొడవులా ఆ షేప్లో చేసుకోవాలి. ఎందుకంటే మిడిల్లో కట్ చేస్తాం కదా. సో అలా చేసుకున్నాక మిడిల్లో 2 partsగా కట్ చేసుకోవాలి. అలా ఒక్కొక్క పార్ట్ తీసుకొని సో అలా పెట్టుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కూడా అలా ఫోల్డ్ చేసుకొని ఆ రెండు జాయింట్ అయ్యేలాగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. అలా చేసుకున్నాక ఇప్పుడు అందులోకి మనం పక్కన పెట్టుకున్న స్టఫ్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కూడా పైన ప్రెస్ చేసుకోవాలి. సో అది విడిపోకుండా ఉండడానికి మంచిగా ప్రెస్ చేసుకోవాలి. సో అంతే, అలా పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్లో వేసినా కూడా అది విడిపోకుండా ఉంటుంది. సో అలాగే అన్నీ చేసుకోవాలి. చపాతీలు చేసుకొని సో మిడిల్లో కట్ చేసుకొని సో సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి, మనం ఇంట్లో ఈజీగానే చేసుకోవచ్చు. యాక్చువల్గా బయట ఎలా చేస్తారో తెలియదు కదా. సో అన్హైజీనిక్గా తినే కంటే మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు తినాలనిపించినప్పుడు ఈజీ ప్రాసెస్లో. సో అన్నీ అలాగే చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో వేసుకోవడమే. నేనైతే ముందుగానే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను, హీట్ అయ్యి ఉంది. సో అది లో ఫ్లేమ్లో ఉండాలి. అండ్ ఇప్పుడు చేసుకున్న సమోసాలని అందులో వేస్తున్నాను. సమోసాలు కొంచెం డ్రై అయ్యాక ఆయిల్లో వేసుకుంటే బెటర్, అలా బబుల్స్ ఎక్కువగా రావు. నేను కొంచెం తొందరగా వేసాను, అందుకనే ఆ బబుల్స్ ఎక్కువగా వచ్చాయి. ఎక్కువ ఫ్లేమ్లో ఉంటే తొందరగా మాడిపోతాయి కదా. సో అందుకనే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకోవచ్చు. సో సమోసాలు అయితే రెడీ అయ్యాయి. అండ్ అందులోకి ఇప్పుడు స్వీట్ సాస్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి అది కూడా ప్రిపేర్ చేద్దాము. సో దానికోసం అని నేను కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టుకొని అలా జ్యూస్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అండ్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వేసుకొని ఇప్పుడు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో అదంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా మెల్ట్ అయ్యేలాగా. సో బెల్లం అదంతా మంచిగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో మంచిగా కలుపుకోవాలి. ఒక 4-5 minutes అలాగే ఉంచుకుంటే మనకు అది థిక్గా అవుతుంది. సో చూడండి, థిక్నెస్ అనేది అలా అవుతుంది. సో అలా ఇంకొంచెం థిక్గా అయ్యాక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు అంతే.
స్వీట్ సాస్ విత్ ఆలు సమోసా. సో రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.